ఇదంతా ఎందుకండి? మాది నిజమైన ప్రేమేం తెలియచేయటానికి ఏం చేయమంటారో చెప్పండి, చేస్తాం. చూడండి, మీరెవరూ ఏవి అనుకోనంటే నేను ఒక మాట చెబుతాను. 1 సంవత్సరం పాటు వాళ్ళిద్దరిని వేరు చేసి చూడండి. ఆ తర్వాత కూడా వాళ్ళు పరస్పరం కోరుకుంటే అది నిజంగా ప్రేమ, వ్యామోహం కాదు. అయితే అప్పుడు పెళ్లి చేయాలా? పోయా, 100 సంవత్సరమైనా ఈ సంబంధం నాకు ఇష్టం లేదు. అదెలా ముడియాదు? ముడియదానికి మీరెవరండి? నేను చెప్తున్నాను, ఈ సంబంధం నాకు ముడియదు. ఈ జగన్నాథానికి ఏం పోయింది? పిల్ల పీచ నోటుకొచ్చినట్టు వాగుతాడు. అలా తోసి పారేయకండి, కాస్త ఆలోచించండి. అవునే, ఆయన చెప్పింది కాస్త సౌబుగానే ఉన్నట్టుంది. ఏం బాలు, ఎదుకు మైదలా ఏదో పెద్ద అగ్ని పరీక్షలాగా. యూసి మేము ఒప్పుకో. పోనీ ఒప్పుకుందాం బాలు. వీళ్ళ పరీక్షలకు మనం తడిసిపోతామా? ఏం చేసినా మన మనసులు మారు. నాకు ఆ నమ్మకం ఉంది. అయితే అన్నాళ్ళు ఒకరినొకరు చూసుకోకూడదు, మాట్లాడకూడదు, ఉత్తరాలు కూడా రాసుకోకూడదు. అసలు ఇద్దరు ఒక ఊర్లోనే ఉండకూడదు. వాడిని హైదరాబాద్ పంపిస్తున్నాం. లుక్ హియర్, అన్ని మీరే మాట్లాడితే సరేయా? మనం వి డోంట్ యాక్సెప్ట్. మేము ఒప్పుకో. ఎందుకు బాలు అలా ముండికేస్తావు? ఒప్పుకో. స్వప్న, దిస్ ఆల్ లుక్స్ లైక్ దిస్ ఇస్ ప్రీ ప్లాన్డ్. అర్థం కాలేదా? బాలు వాళ్ళు